సో కుండ బిర్యానీకి కావాల్సింది హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాన్షస్ ఛానల్. ఇండియన్ క్విజీన్స్లో ద మోస్ట్ ఫేమస్ డిష్ ఆలోచించినట్టయితే బిర్యానీ. అదే మన నేటివిటీకి వచ్చేసరికి పాట్ బిర్యానీ లేదా కుండ బిర్యానీ అంటే చాలా ఫేమస్ అండ్ చాలా మంది ఆప్ట్ చేసేది లేకపోతే ఇష్టపడి తినేది పాట్ బిర్యానీ లేదా కుండ బిర్యానీ. అసలు సిసలైన కుండ బిర్యానీ అని మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఎందుకు అసలు సిసలైన కుండ బిర్యానీ అని అన్నాము అని అంటే అసలు మనకి దొరికేది మనం తింటున్నది అసలు సిసలైన కొండ బిర్యానీ కాదు, లేకపోతే ఒరిజినల్ పాట్ బిర్యానీ కాదు. అసలు ఇంకా మనం ఆలోచించినట్టయితే కుండ బిర్యానీయే ఎందుకు కొనుక్కోవాలి, నార్మల్ బిర్యానీస్ కూడా మనకి చాలా దొరుకుతున్నాయి కదా. ఒక విధంగా చెప్పాలంటే నార్మల్ బిర్యానీస్ కన్నా పాట్ బిర్యానీ మనకి కొంచెం ప్రైస్ ఎక్కువే అయినా కూడా ప్రైస్ ఎక్కువైనా కూడా అదే ఎందుకు కొనుక్కుంటామంటే మనకి ఆ కుండలో ఉన్న ఫ్లేవర్ బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం అదొక నెక్స్ట్ లెవెల్కే బిర్యానీని తీసుకెళ్తుంది. కాబట్టి కుండలో ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనం కుండ బిర్యానీని ఆప్ట్ చేస్తాము, మనం అది కొనుక్కుంటాం. ఇన్ ద సేమ్ వే బ్యాంబూ చికెనే ఎందుకు అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి? నార్మల్గా కూడా మన చికెన్ బయట అవైలబుల్గా ఉంటుంది, ఈజీగా కర్రీస్ మనకి అందులో బోల్డ్ వెరైటీస్ ఉంటాయి. సో ఎందుకు బ్యాంబూ చికెన్ అంటే ఆ బ్యాంబూలో ఉన్న ఫ్లేవర్ చికెన్కి ఉంటుంది కాబట్టి అండ్ దాట్ గివ్స్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద కర్రీ. అంటే ఎక్కువ ఫ్లేవర్ బ్యాంబూ ఫ్లేవర్ చికెన్కి ఇవ్వడం వల్ల అది ఇంకో లెవెల్కే తీసుకెళ్తుంది కర్రీని. కాబట్టి మనం ఎంత ఖర్చు పెట్టైనా బ్యాంబూ చికెన్ తింటాము లేదా కొనుక్కోవడానికి చాలామంది ట్రై చేస్తారు. సో మనం కుండ బిర్యానీ కొనుక్కునే దేనికి అని అంటే కుండ ఫ్లేవర్ ఆ బిర్యానీకి పడుతుంది కాబట్టి అది చాలా ఆ ఫ్లేవర్ చాలా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. మనం పాతకాలంలో ఆలోచించినట్టయితే మా ముత్తమ్మమ్మలు అయితే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గురించి చెప్తూ ఉంటారు, కుండలో వండితే ఇప్పటికీ గుర్తుంటుంది ఆ టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. ఎందుకంత టేస్ట్ అని ఆలోచించినట్టయితే కుండలో ఉన్న ఫ్లేవర్ ఆ పర్టికులర్ కర్రీకి అది ఉంటుంది కాబట్టి కలిపి వండినప్పుడు ఆ ఫ్లేవరే వేరు, కుండ ఫ్లేవర్ అట్ ద సేమ్ టైం ఆ టేస్టే అదిరిపోతుంది అసలు. సో అందుకని కుండ బిర్యానీకి మనం అంత ఎక్కువ ఏమంటారంటే ఇష్టపడతాం, బికాస్ దట్ టేక్స్ అస్ టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మనం ఆలోచించినట్టయితే రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ మనకి బిర్యానీస్ ఎలా దొరుకుతున్నాయి, ఐ మీన్ పాట్ బిర్యానీ లేదా కుండ బిర్యానీ మనకి ఎలా దొరుకుతుందంటే సెపరేట్గా ఒక గిన్నెలో లేకపోతే వెజల్లో బిర్యానీని వండి పెట్టేస్తారు, సెపరేట్గా మీట్ అంటే చికెనో మటనో లేకపోతే ఎనీథింగ్ వండేస్తారు. కస్టమర్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు కుండ తీసుకొని అందులో బిర్యానీ ఫిల్ చేసేసి మీట్ ఫిల్ చేసేసి అప్పటికప్పుడు మన ఎదురుగుండా 2 నిమిషాలు ఆ బొగ్గుల మీద పెట్టేసి హీట్ చేసేసి మనకి ఇచ్చేస్తారు. అది కుండ బిర్యానీ కాదే. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం అంతా ఫిల్ చేసేసి సెపరేట్గా వండిన బిర్యానీని సెపరేట్గా వండిన కర్రీని వేసేసి అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ మళ్ళీ దాన్ని దమ్ పెడుతున్నామనో ఇంకేదో చెప్పి మనల్ని ఏమంటారంటే కస్టమర్స్కి అలా చూపిస్తారు. బట్ ఒరిజినల్గా అయితే వాళ్ళు వండుతున్నది కుండలో కాదు, సెపరేట్గా కుక్ చేసింది వాళ్ళు అందులో పెట్టి అప్పటికప్పుడు మనకి ఇస్తారు. సో అది ఒరిజినల్ కుండ బిర్యానీయో లేదా పాట్ బిర్యానీయో అసలు కానే కాదు. సో ఇప్పటి వరకు మనం తింటున్నది ఏంటి అని అంటే దట్స్ అ రాంగ్ పాట్ బిర్యానీ. సో రెస్టారెంట్ వాళ్ళు ఎందుకు అలా చేస్తారో నాకు తెలీదు. మేబీ టైం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇండివిజువల్గా చేయడానికి ఎందుకో మరి నాకు తెలీదు. కానీ నేనైతే ఆలోచించి సో మేమేమనుకున్నామంటే మనం ఒరిజినల్గా పాట్ బిర్యానీ లేదా కుండ బిర్యానీని కుండ ఫ్లేవర్తోనే ఉన్న బిర్యానీని తినాలి అని అనుకొని వీ గేవ్ ఇట్ అ ట్రైల్ అనమాట. మేము ఫస్ట్ టైం అటెంప్ట్ చేసాము, ట్రై చేసాము అండ్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా అయితే మాకు వచ్చింది కుండ బిర్యానీ. సో అది ఎలా చేశానో ఎవ్రీ టిప్ అండ్ ట్రిక్స్ ఐ విల్ గివ్ యూ ఇన్ డీటెయిల్ అనమాట. సో అది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు ఒక్కసారి చూడండి దాన్ని. సో కుండ బిర్యానీకి కావాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి కుండ. సో పాట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం గమనించుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకి కుండ బాగా కాలిందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ బాగా అది ఎలా టెస్ట్ చేస్తారు మీరు అని అంటే ఇది ఇలాగా. సో మనం అలా టెస్ట్ చేసినప్పుడు కొడితే కంగ్ సౌండ్ వచ్చినట్టయితే మనకు అది ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఓకే ఈ కుండ బాగా కాల్చింది అని మనకి తెలుస్తుంది. సో అలా కాల్చినట్టయితేనే మనకి కుండ పర్ఫెక్ట్గా కుకింగ్కి పనికొస్తుంది. లేదు అని అంటే మీరు సరిగా కాలని తీసుకున్నారనుకోండి, మీరు వండినప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న మట్టి స్లోగా అది మెల్ట్ అయ్యి కర్రీలోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం వాష్ చేసినప్పుడు కూడా అలాగా ఆ పార్టికల్స్ అనేవి మనకి ఊడిపడుతూ ఉంటాయి.
సో అదైతే పర్ఫెక్ట్గా మనకి వండుకోవడానికి లేకపోతే డిష్ ప్రిపేర్ చేయడానికి పర్ఫెక్ట్ కాదు. సో మనకైతే ఈ కుండ బిర్యానీకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. సో కుండ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫుల్గా నిండుగా వేడి నీళ్ళు వేసేయాలి. నీళ్లు వేసేసి బాయిల్ చేయాలి. స్టవ్ మీద పెట్టేసి బాగా దాన్ని మరగనివ్వాలి. వేడి నీళ్ళు ఎలా పెట్టుకుంటాం మనం, అలా మరగిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ అంతా పడేసి మళ్ళీ ఒకసారి మనం ఇంట్లో ఏదో ఒక సోప్ ఉంటుంది కదండి, యుటెన్సిల్స్ కడిగే, గిన్నెలు కడిగే సబ్బు, వింబారో లేకపోతే ఏదో, అది పెట్టి బాగా క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి హాట్ వాటర్ వేసేసి డ్రై చేసేయండి. అంతే. ఇంకా అప్పుడు మనకి ఇంకా వండుకోవడానికి మన కుండ అయితే రెడీ అయిపోయినట్టే. సో నేనైతే ఈ కుండ తీసుకున్నాను చూడండి, ఇది ఈ సైజు. సో మూత కూడా కంపల్సరీ ఉండాలి. మూత ఉన్న కుండే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చి నాకు 80 రూపీస్ ఎంత, అంటే విత్ లిడ్ ఇచ్చారు. సో విత్ లిడ్ కావాలి కాబట్టి మనకి 80 రూపీస్ ఎంత పడిందండి. నాకు సరిగ్గా గుర్తులేదు, బిలో 100, అంతకుమించి ఎక్కువేం లేదు. సో కుండ అయితే మనకి బిర్యానీకి ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కుండ అయితే రెడీ అయిపోయింది కదా, బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. బిర్యానీ చేయడానికి వెళ్ళకముందు ఒక చిన్న మాట. సో కుకింగ్ ఛానల్స్ మావైతే 2 ఉన్నాయండి, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. మీకు కుకింగ్ ఇష్టం ఉన్నవాళ్ళు లేకపోతే ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీకు చూడాలి అని అనుకుంటే మా 2 ఛానల్స్ కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాము. 2 లింక్స్ ఉంటాయి. ఒకటి కుక్ విత్ కుకీ, ఇంకోటి కుకీస్ ఛానల్. ఒకటి ఇంగ్లీష్ ఛానల్, ఒకటి తెలుగు ఛానల్ అనమాట. సో మీరు ప్లీజ్ విజిట్ చేయండి ఆ ఛానల్స్ని. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కూడా అందులో ఉంటాయి, న్యూ రెసిపీస్ కూడా అందులో ఉంటాయి. సో ప్లీజ్ మీరు ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు బిర్యానీ ఎలా వచ్చిందో ఎలా చేద్దామో చూద్దామా. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ప్రిఫరబుల్లీ జాయింట్స్ కొట్టించుకున్నాం అనమాట, కొంచెం బాగుంటుందని. సో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాం, ఇది మ్యారినేషన్ పర్పస్ అనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాం అనమాట. ఆ తర్వాత సాల్ట్ టేస్ట్ సరిపడా నేను ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఓన్లీ చికెన్కి మట్టుకే చూసుకోండి. తర్వాత నేను ఒక ఫుల్ నిమ్మకాయ, 2 చెక్కల నిమ్మకాయని పిండేసుకున్నాను, అలాగే 1 కప్పు పెరుగు. సో ఇవి మాత్రము చికెన్ మ్యారినేట్ చేయడానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇవన్నీ చక్కగా మన చేతులు ఉన్నాయి కదా, చేతులతో చక్కగా చికెన్కి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేటట్టు చక్కగా మనం కలిసి ముక్కలన్నిటికి పట్టేటట్టుగా మనం కలుపుకొని పక్కన పెట్టుకుందాం. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, టైం లేకపోతే డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మన కుండ రెడీ అయింది. నేనైతే ఈ కుండని తెచ్చిన వెంటనే నీళ్ళల్లో కొంచెంసేపు నానబెట్టి తర్వాత వేడి నీళ్ళల్లో దాన్ని చేసి బాగా తోమిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఇలా మన కుండ అయితే రెడీ అయింది. మీరు అలాగే చేయండి. తర్వాత 5 టేబుల్ స్పూన్ల నూనె ఇందులో వేసుకొని, మీ దగ్గర గ్రీజింగ్ బ్రష్ ఉంటే గ్రీజ్ చేసుకోండి, లేకపోతే చక్కగా ఇలాగ కుండ పట్టుకొని అలా తిప్పితే మొత్తం అంతా అంటుకుంటుంది అనమాట కుండకి. ఇలా చేయడం వల్ల మనం బిర్యానీ చేసినప్పుడు బియ్యం ఏది అంటుకోదు, అలాగే అడుగు పట్టదు. తర్వాత ఇక్కడ నేను బిర్యానీ ఆకులు 2 తీసుకున్నాను, అలాగే లవంగా ఒక 5 వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, అలాగే చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 5-6, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగ్గా కోసుకున్నానండి, అది వేసుకున్నాను అనమాట ఇక్కడ. తర్వాత ఇప్పుడు మన బిర్యానీకి సరిపడా సాల్ట్, ఉప్పు వేసుకున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. సో ఇంకా నేను స్టవ్ ఎక్కించేసాను అనమాట. ఇలాగా కొంచెం సేపు దాన్ని తిప్పిన తర్వాత బాగా ఉల్లిపాయలు అన్నీ కలుపుకొని దాన్ని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మనం అలాగ ఉల్లిపాయలు వేగినంత వరకు కుక్ చేసుకోవాలి. సో 3 నిమిషాల తర్వాత ఇలాగా మనం మూత తీయగానే చూడండి చక్కగా ఉల్లిపాయలు వేగాయి, అంటే మెత్తగా సాఫ్ట్గా ట్రాన్స్పరెంట్గా అవుతాయి కదా. ఆ టైంలో మనం మ్యారినేట్ చేసుకున్న లేకపోతే అన్నీ వేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసేసుకుందామండి. వేసుకొని చక్కగా కలుపుకుందాము. నేను ఎందుకు చెప్పానంటే ఇది ఒరిజినల్ బిర్యానీ, పాట్ బిర్యానీ లేదా కుండ బిర్యానీ అని. సాధారణంగా ఏం చేస్తారంటే సెపరేట్గా చికెన్ వండుతారు, సెపరేట్గా బిర్యానీని వండుతారు. ఆ 2 తెచ్చి కుండలో 80% కుక్ చేసినంత పెట్టి ఒక 3 నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఇదే కుండ బిర్యానీ అంటారు. అలా అయితే ఇంకా కుండ బిర్యానీ అని ఎందుకు అంటామండి దాన్ని. సో ఇక్కడ చూడండి మన చికెన్
నీరు వదిలిన తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే జస్ట్ ఒక అరకప్ కాదు, పావు కప్పు, జస్ట్ చిన్న టీ గ్లాస్ ఎంత ఉంటుందో అంత వాటర్ వేసి చికెన్ ఉడికినంత వరకు ఉడికించి అందులో నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత నేను బాస్మతి రైస్ వాడానండి. ఇక్కడ 1.5 కప్పు బాస్మతి రైస్, 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. దానికన్నా ఎక్కువ వేయొద్దు, ముద్ద అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి మనం రైస్ వేసుకున్న తర్వాత చక్కగా కలిపి పెట్టుకుందాం. ఎక్కువ కలిపిన మొక్క అయిపోతుంది. ఇదిగోండి ఇలా నేను కలిపి పెట్టేసుకున్న తర్వాత నేను 3 గ్లాసులు నీళ్ళు వేసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ మైదా పిండి కలిపి పెట్టుకున్నానండి ఆ ముద్ద. సో చూడండి, ఇలాగా చుట్టూరు అంచుల వరకు కవర్ అయినంత వరకు మైదా పిండిని చక్కగా మనం చుట్టూరు చేత్తో అలా పెట్టుకున్న తర్వాత అది దానికి అంటుకుపోతుంది కదా. సో మూత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఎయిర్ కూడా బయటికి వెళ్ళదు, ఆవిరి కూడా బయటికి వెళ్ళదు. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు రుచి చూసుకోండి. మీకు ఏది తక్కువ అనిపిస్తే, ఉప్పు అయితే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అయితే ధనియాల పొడి, ఏదైనా మీరు వేసుకొని మీకు అన్ని రుచికి సరిపోయాయి అని అనుకుంటే అప్పుడు ఇంకా ఒకసారి కలుపుకొని మూత వేసేసుకోవచ్చు. సో మా హస్బెండ్ అంటారు, సాధారణంగా చాలామంది బిర్యానీస్ చేస్తారు కదా, చాలా స్పైసెస్ వేస్తారు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ అన్ని మసాలాలు వేసేస్తారు. అన్ని మసాలాలు వేయడం వల్ల మనకి ఒరిజినల్ ఆ చికెన్ టేస్ట్ కానీ మటన్ టేస్ట్ కానీ ఫ్లేవర్ మనకి తెలియదు. ఇదిగోండి నేను లాస్ట్లో అయితే కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్నానండి ఆ ఫ్లేవర్ కోసం అని. తర్వాత ఇంకా మూత పెట్టేసుకున్నాను. మీరు అలాగే చేయండి. సో అయితే మా హస్బెండ్ అంటారు, వీళ్ళు ఇన్ని మసాలాలు వేసేస్తారు కదా, ఒరిజినల్ చికెన్ టేస్ట్ మిస్ అవుతాం కదా అని అంటారు. దాంతో క్యాన్సర్కి మందు కనిపెట్టవచ్చు అని అంటారు. సో అలా నేను మూత పెట్టి జస్ట్ ఒక 14 నిమిషాలు నేను కుక్ చేసిన తర్వాత నా కుండ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది అసలు సిసలైన కుండ బిర్యానీ. మీకు చెప్పాను కదా క్లియర్గా, మొత్తం అంతా కుండలోనే వండితే ఆ కుండలో ఉన్న ఫ్లేవర్ ఎంత అదిరిపోతుందంటే తిన్న వాళ్ళకే తెలుస్తుంది. సో నెక్స్ట్ టైం కుండ బిర్యానీ అని అంటే మీరు బయట వాళ్ళు సెపరేట్గా అన్నాన్ని సెపరేట్గా చికెన్ని వండి లాస్ట్లో ఒక 10 నిమిషాలకి స్టవ్ మీద పెట్టి కుక్ చేసి ఇచ్చేస్తారు కదా, అది కాదు. ఇదండి ఒరిజినల్ కుండ బిర్యానీ అండ్ పాట్ బిర్యానీ. మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఆహా, ఇంతకాలం మనం తిన్నది తప్పు కుండ బిర్యానీ అని మీరు అనుకుంటారు. ఈ కుండలో అన్నీ కలిపి వండుతాం కాబట్టి ఆ కుండలో ఉన్న ఆ ఫ్లేవర్ ఇలా చికెన్కి అలాగే రైస్కి పట్టి అసలు ఆ టేస్టే వేరండి. ఇంకా నేను చెప్పను, మీరే ట్రై చేయండి. బాయ్ బాయ్. ఒక ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయానండి. మీరు కుండ బిర్యానీ చేద్దామని ప్లాన్ చేసుకుంటే ఒక మంచి కుండని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈ మొత్తం ప్రాసెస్ అంతా అయితే వంట అంతా మనము సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. స్లో కుక్ చేస్తేనే నాకు ఏ అవుట్పుట్ అయితే వచ్చిందో మీకు అదే అవుట్పుట్ వస్తుంది. సాధారణంగా కుండలో ఎందుకు వండరు అని అంటే మాడిపోతుంది అనే డౌట్తో. సో నా అలాగే మీరు ఫాలో అయితే ఇదే అవుట్పుట్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో చూసారు కదండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఇంట్లోనే సింపుల్గా కుండ బిర్యానీ రెస్టారెంట్కి మించిన ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే మనకి చక్కగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేస్తారని నమ్ముతున్నాను. సో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ నచ్చినట్టయితే అండ్ చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే అసలు సిసలైన కుండ బిర్యానీ అంటే ఏంటో ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి. థ్యాంక్ యూ.